ఎల్లమ్మ బోనాలు ఎత్తారట. మేకను కొనుక్కరా అని పైసలు ఇచ్చిన ఈ మనిషికి. కొన్నడా లేదా? సప్పుడే ఎత్తలేడు. ఓ మనిషి బయటికి రా. ఓ మనిషి లేచినా లేదా? రా అంటే బయటికి. అగో ఏందే పొద్దు పొద్దున్నే కాకొరినట్టు ఊరుతానవు? గట్లగానే మేకను కొనుక్కరా అని పైసలు ఇచ్చినా కదా, అందరూ కొనుకొచ్చుకుంటారు. మనం ఏకేది అగో మేకేదంటే అటు పెట్టిన ముఖం. నీ అవ్వ ఇంతసేపు ఆగుతానానే? అప్పటి వరకు రేట్లు ఎక్కువైతాయని నువ్వు ఇచ్చినప్పుడే పైసలు ఇచ్చొచ్చిన. కొమ్ములు తిరిగినా పొటేలు కొన్నా ఇక్కడికి అత్తే మేతేయాలి అంత ఎరుగుతుందని మందల్నే ఉంచిన్నే. బోనాలు చేసే రోజే పట్టుకొని వస్తా, మంచిగా కుదించుకొని ఎల్లమ్మ తల్లి దగ్గరికి పోదాం. ఏమంటావు? ఎవల మందలుంచినావు? పోసే మళ్ళీ గవన్ని పేర్లు ఎందుకే? అందరు చుట్టాలు వచ్చినాక పట్టుకత్తా అయిపోయాయి కదా. అన్ని క్వశ్చన్లు అడుగుతావు డాక్టర్ అడిగినట్టు. రిపోర్ట్లు ఈ రిపోర్ట్లు ఇవి, ఆ రిపోర్ట్లు ఇవి, ఈ రిపోర్ట్లు ఇవ్వని, రిపోర్ట్లు ఈ రిపోర్ట్లు ఇవి, ఆ రిపోర్ట్లు ఇవి, ఈ రిపోర్ట్లు ఇవ్వని అన్ని పిస వదలద్దే. అర్థమైతుందా? అసలు ఎంత పెట్టి కొన్నావు? నువ్వు ఎంత ఇచ్చినావే? 12,500 ఇచ్చినావు. 17 కిలోల కూర వస్తుంది. మనకు ఎంతనే? 70-80 మంది వస్తారు. చాలదానే? మాసాలు గాని ఎవల మందులు ఇచ్చినావో ఏమో, ఎవరు తీసుకుపోతారో తెలియదు. తీసుకపోరే. కొన్నాక పచ్చ కలరు దాని కొమ్మల మీద రాసిన మళ్ళా కలిసి అవుతుందని. అర్థమైతుందా? 1000 ఎక్కువ పెట్టే తీసుకున్నా. బొక్క గట్టిగుంటది. ఇంకో కూర ఉడకంగా బాంబక్కలు మామిడాకేయాలి, లేకపోతే కూర ముదిరింది కదా మంచిగా దంగది. అర్థమైతుందా? అర్థమైతాంది. మేక కోనక ముందే కూర గురించి చెప్తాను. కొనే వచ్చిన కాదే పిసదానా, మళ్ళా పిస మాట్లాడు. ఇంటి దాకా తీసుకురావద్దా? కట్టేద్దు కదా నేను. ఇంటి దాకా తీసుకురావద్దా? కట్టేద్దు కదా నేను. నువ్వు పోతుప్పా. ఇంకా 2 రోజులకు ఇయ్యాల చేయం కదా, రేపెల్లుండి చేస్తాం కదా. 2 రోజులు అంతా ఏరుగుతుంది చెత్తే. అంత గాయగా ఎందుకు? దానికి మేత చేయకపోతే పాపం తాగుతుంది. అదే మందలా హుషారుగా ఇంకో మంచిగా ఉంటది దిట్టంగా. అర్థమైతుందా? ఇంకో నీ తరపున నీ ఓళ్ళని పిలువు, నా తరపున నా ఓళ్ళని పిలుస్తా. అర్థమైతుంది ఏంది? సరే. మళ్ళీ అచ్చిరానోళ్ళని పిలిచావు మరి లొల్లులు కావద్దు, పేనసార్ లొల్లు అయినట్టు. అర్థమైతుందా? అచ్చిరానోళ్ళు ఎవరున్నారు? అయ్యో నేనేమన్ననే అన్నంగానే మీద పడుతూ ఎవరినంటానో మా తెలుసు. ఇంకో అన్న తెలుసు అన్నప్పుడు చప్పడకూకో. లచ్చక్కని పిలుస్తా. అర్థమైతుందా? ఇంకా మీ చిన్న బాబుని నువ్వు విలువు. సరే. ఇంకెవరిని వెళ్తావు? ఇక ఊళ్ళో 10 మంది వస్తారు, వాళ్ళు 20 మంది చాలు. ఇంకో యాటను కోసుకున్నాక 2 సప్పాలు చేద్దాం. బాగా దగ్గర కండకు పులుసు పెట్టు. ఆ సప్పలు లచ్చక్క ఇంకో ఎర్రమా మంచిగా కోసుకొని 4-5 రోజులు తిందాం. ఏమంటవే? గంత మందిని పిలిచి 2 సప్పలు దాసేస్తే కూర వాళ్ళకి ఏం సరిపోతుంది? గంత మందిని పిలిచి 2 సప్పలు దాసేస్తే కూర వాళ్ళకి ఏం సరిపోతుంది? గంతమంది మనమే ఉన్నామని అత్తరా? ఊళ్ళో ఎంత మంది లేరు, అందరు ఒక్కటేసారి ఎత్తారు. కానీ ఇంకో 20 అన్న కాడ 10 మంది కూడా అత్తరో రారో. ఇంకో ప్రతి ఇంట్లో ఆటలేదే కాబట్టి. అర్థమైతుందా? మా సరే. గుడాలు కూడా వేయాలి. అర్థమైతుందా? అబ్బో గుడాలా? కూరండు అన్నం వండు గుడాలేసుడు నాతో అవుతుందా అనేక ఇంతగానో పని? వాడు విండండి. ఇగో నీకు గంతగానం సాధ కాకపోతే 1000 రూపాయలు ఇస్తే వంట మనిషి వస్తాడు. గుడాలు కూర పువ్వు అన్ని అంటిపోతాడు. అసలే పైసలు లేవంటే 1000 రూపాయలు ఇచ్చి వంట మనిషిని పెడతావా అని వాళ్ళు వస్తారు కదా, వాళ్ళే అనుతుంది. మరి గట్ల చెప్పక నాకు సాధన కాదు అన్ని నేనే అన్నట్టు. పండుగ అన్నప్పుడు అన్ని చేసుకోవనే రోజు చేస్తానవా? ఇగో మీ లచ్చక్క పెద్దమ్మకు ఫోన్ చేస్తావా? వచ్చేటప్పుడు థమ్స్అప్ పట్టుకురమ్మాను. ఇయ్యాలనే రమ్మానే. అన్ని మాట్లాడుకుంటే మీ లచ్చక్క పెద్దమ్మ వచ్చినాక సామాన్ రాసి ఇచ్చింది అనుకో, దుకాణంలో పోయి పట్టుకత్తా. నేను ఫోన్ చేసాలని మారమ్మంట గాని నువ్వు చెప్పేటోళ్ళకి చెప్పుకోపో. మా చెప్తా గాని లచ్చక్క వంట మంచిగా చేస్తుంది. ఎర్రమామ వచ్చింది అనుకో, ఇంట్లో పనులు అన్ని ఉల్లిగడ్డ కాడ నుంచి కొత్తిమీర కాడ నుంచి మొత్తం ఇంతంత 90 ఓపించింది అనుకో, ఇక కదలనే కదలడు. ఇక మొత్తం ఇక బోనాల పండుగ చేస్తాను అంటాను కదా, తానం పోసుకుంటాడు. అబ్బబ్బబ్బబ్బా మనం చెప్పకుండా గాని ఇంటి ముంగడికి వచ్చి కూర్చుంటాడు. ఊళ్ళో మనిషే కదా. కానీ ఉండండి ఆ మనిషి ఉంటేనే ఏ ఫంక్షన్ అయినా గమ్మత్ అనిపిస్తుంది. లచ్చక్క ఉంటే కూడా గమ్మత్ అనిపిస్తుంది. అది పిసోదో మంచిదో అప్పటిదప్పుడే నవ్వుతుంది, అప్పటిదప్పుడే కోపానికి వస్తుంది, అప్పటిదప్పుడే సీరియస్ అవుతుంది. నేనేమన్నా దాన్ని ఇంకో కూర మనకు మంచిగా అండుతుంది కాబట్టి దాన్ని బుదరికియాలి. అర్థమైతుందా? మంచిగా 2 సప్పలు దాయి అక్క అంటే మంచిగా దాస్తుంది. కారం పసుపు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిరా అంటది. అర్థమైతుందా? ఇంకో ఇయ్యాలని రమ్మాను. అర్థమైతుందా? ఇక్కడ నేనే ఏదన్నా అది పెద్ద ఊళ్ళు ఉన్నదా అనే ఊళ్ళో నేనే ఇంకో వచ్చేటప్పుడు ఒక థమ్స్అప్ పట్టుకురమ్మాను.
సరే తీ. నాకు థమ్స్అప్ అంటే ఇష్టం. కానీ మనం చేసేది రేపు కదా. రేపైతే ఇప్పుడు ఇవాళ వస్తుంది కదా, ఆ, ఇవాళ వచ్చినాక సామానికి ఇవన్నీ రాసిస్తే ఎర్రమామ నేను అందరం కలిసి పోతాం గట్లా. యాటను కూడా పట్టుకొస్తా. ఇక మందు కూడా తెచ్చుకున్నాం అనుకో, బయటకు పోయే ప్రసక్తే లేదు. మంచిగా గోధుమ పిండి, మిర్చి, నిమ్మకాయ, పుదీనా, కొత్తిమీర అన్ని పట్టుకొచ్చుకున్నావే. సరే పోయి పట్టుకరాపో. పట్టుకొచ్చుడు కాదు, వాళ్ళు వచ్చినాక నేను పోతా అంటే. సరే వాళ్ళు వచ్చినాక నువ్వు నా పనునే జరిగిగా ఇక ఫోన్ చేయి మరి. చేతపో. ఉన్నారా? థమ్స్ అప్ కావాలి, 20 రూపాయలదే కావాలి. ఇగో. సరే అగో లచ్చక్క ఎటువైనవే? నువ్వు ఎటు పోతున్నావే అన్న? నేను శంకర్ ఎల్లమ్మకి వేసుకుంటానే దావతున్నదట అంటే రమ్మంటే పోతాన్నా. నాకు సుధా శంకరే రామన్నాడు. అవును. దావతుందట. అవును నీ థమ్స్అప్ ఏందే? ఆయననే తెమ్మన్నాడే. ఏ శంకర్దేమన్నాడా? ఆ, ఏ శంకర్దేమన్నాడా? ఆ, ఎల్లమ్మ బోనాలు చేసుకుంటారట. అరే నన్ను కూడా రమ్మన్నాడే అక్క. సరే రా మరి పోదాం. సరే రా మరి పోదాం. అప్ప ఎన్ని రోజులు నువ్వు కలవాక? చాలా రోజులైరా నిన్ను చూడక. అంత మంచిదేనా? మంచిగానే ఉన్నాం. ఊళ్ళే అందరు చేసుకుంటున్నట్టున్నారు కానీ బోనాలు ఎల్లమ్మాయి. అందరు చేసుకుంటారు, అందుకనే శంకర చేసుకుంటాడు. గదే మరి నన్ను ఎవరు కానీ వాళ్ళైతే పిలిచారు. శంకర అయితే పిలిచిండు మరి బోనాలకని. రవలి రవలి. అగో వచ్చినావా చిన్నవా? ఆ, ఇంకా థమ్స్అప్ ఏంది గింత అంత తెచ్చినావు? ఇంకా థమ్స్అప్ ఏంది గింత అంత తెచ్చినావు? శంకర్ ఏమన్నాడు కదనే? పెద్దది ఏమన్నాడు, గింత అంత ఏమన్నాడా? ఓ మనిషి ఏ బయటికి రా. థమ్స్అప్ తెమ్మని దీంతో ఫోన్ చేపిస్తే 2 లీటర్ల తెస్తామనుకుంటే పిత్తంత 10 రూపాయలు పట్టుకొని వచ్చినవేంది అక్క? అరే థమ్స్అప్ తెమ్మన్నది కానీ లీటరా 2 లీటరా అని తెమ్మన్నది. అరే నాకేమన్నా లీటరా 2 లీటరా అని తెమ్మన్నది. అరే నాకేమన్నా చిన్నది పట్టుకొని వచ్చిన దాని మందం. థమ్స్అప్ గిమ్స్అప్ మర్చిపో కానీ యాటకు రేపు ఎల్లమ్మకు యాట మనిషి మాట్లాడినావురా? ఫోన్ అనే చెప్తిని కొమ్ములు తిరిగిన పోటీలు కొన్నాని దేవుని కాడ మొక్కినాక కోసినాక వేరేటోళ్ళతో కొట్టిద్దామా మనమే కొట్టుకుందామా? వేరేటోళ్ళకి ఎందుకురా మళ్ళీ 500 ఖర్చు, మనమే కొట్టుకుందాం. అంతే అంటవానే? ఆ, ఆయన వాళ్ళు ఇప్పుడు ఇక అందరు మేకలు కొత్తారు కదా, ఆగం ఆగం బొక్క బొక్క మెత్తది మెత్త కొడతా. మనమైతే బొక్కకు బొక్క తీయచ్చు, మెత్తడికి మెత్త ఆ, తీయచ్చు. దేనికి దానికి తీయచ్చు. తీసుకుందాం. అందుకే నువ్వు సామాన్ రాసిస్తావనే ఇంకో దుకాణంలో కూడా పోలే. మీరు అత్తే ఏమేమి పడుతుందో అని తెలివారే కదా. అట్లా ఏ ఫంక్షన్ అన్నా మీరు లేదు మేము చేసినా ఏ చేయలేదా? కదా ఈడ కూర్చుందని దాన్ని చెప్తురు. చెప్పురు ఏమేం సామాన్లు రాత్తా. 2 కిలోల కారం, 2 కిలోల కారం, కారపొడి, ఆ, ఆ, ఒక 200 మసాలా రాసుకో. 200 మసాలా, కిలో అల్లం. 20 కిలోలు ఉంటది మేక, సరిపోద్ది. సరిపోతాయి కదా. ఆ, ముదిరిందా మామిడికాయ ఉన్న బాంబకేమా? ముదిరిందా మామిడికాయ ఉన్న బాంబకేమా? నీ ముదిరిందా? ముదిరింది ఎందుకు కొన్నవే? ఇక ఇదేమన్నా పిలుస్తుందా? మంచిదే. పొట్టెల కూర ఎట్లుంటది? ముదిరిపోయినదే ఉంది. పొట్టెలు అంటే ఏం కాదే, ముదిరిందంటే లాగుతుంది కానీ మనం మంట పెట్టుడు తీరుంటది. మామిడాకులు ఎత్తే మాకు మామిడాకులు అలా ఉంటది. ఇక్కడ ఉన్నాయి కదా, ఎన్ని వేయాలి? పచ్చి చేస్తామని కూర ఖరాబ్ కదా. ఎండి నెయ్యి ఎత్తరా? రాయి కిలో ఎల్లిపాయలు రాయి. కిలో ఎల్లిపాయలు, కిలో అల్లం పడుతుంది కదా. ఎంతమంది పిలిచిండ్రా? 20 కిలోలు అంటే ఇక అందరు మేకలు పోతారు కదా మామ. ఇక అందరు కోసుకున్నప్పుడు ఎవరు బాగా మందితో 10 మందిని చూసి 2 అత్తరు రారు, 10 మందిని చూసి 2 అత్తరు రారు, 10 2 మేకలైనా. రవలి నువ్వెందుకు పిలిచినావు బిడ్డ? అది కూడా అంతే తక్కువ. నేను ఒక 5-6 పిలిచిన ఎవరు ఫోన్ చేసినా కానీ ఏమన్నా చెప్పన్నా, ఇది నమ్మకం తక్కువేరా. సరే మాట వరసకు అయితే అర్థమని అంటాను కానీ నువ్వు మందు కింద ఎక్కువ అంటే నీ అవ్వ ఎవరు వచ్చినా రాకుండా మా ఎర్రమామ అయితే అత్తడు. అందరిది నువ్వు కవర్ చేస్తావు కానీ నీ అవ్వ ఎవరు వచ్చినా రాకుండా మా ఎర్రమామ అయితే అత్తడు. అందరిది నువ్వు కవర్ చేస్తావు కానీ నీకు సంబరమైన పండుగనే.
సరే ఇక ఎల్లమ్మ కదా. ఈ లచ్చక్క కూడా ఇది కూడా సమరమేనా? ఇంత మనిషి లెక్కనైనా అన్ని పనులు బాస్మతి రైస్ తెప్పిస్తారా? బాస్మతి రైస్ తెప్పిస్తారా? బాస్మతి రైస్ తెప్పిస్తారా? ఏ బాస్మతి రైస్ ఎంత ఇంత తినంగానే కడుపు మన పంట బియ్యం అయితే మంచిగా తెప్పిద్దామే. సపరేట్ మీరు అనుకోరి, కానీ మన పంట బియ్యమే వేసుకుందాం, మంచిగా తీయ ఉంటది. అది బామ్మక్కడ కూడా రాయి. అచ్చక్క బిర్యానీ కొట్టే సామాన్ చెప్పి నువ్వు ఎన్నో వంటలు చెప్పించిందని. అదే చెప్పిన రాకారు. నూనె కావాలి కదా ఒక క్యాన్ అయితే. కానీ ఉంటుంది కానీ పూరీలు అన్నది దూరపులో వచ్చినప్పుడు వచ్చినాక టిఫిన్ కావాలి కదా. మంచిగా పొతాయించాలి కూరను. నువ్వే అండు కానీ అంట లచ్చక్క పోయి ఎత్తది ఉడికేది నువ్వు చూసుకో. అక్కడ దేవుని దగ్గర పోయినాక మొక్కు తెలిపించినాక ఇంటికి వచ్చినాక మంచిగా నీట్ గా కొట్టించుకుందాం. ఇంకో కూర ఉడికే అంతలా పొద్దున మంచి ఇంత చల్ల పడదాం. పొయ్యికి కట్టెలు తీసుకున్నావా? గ్యాస్ అయినా కట్టెలా? కట్టెల పొయ్యి మీద అంటేనే మంచిగా ఉంటది, కమ్మగా ఉంటది, కట్టెల పోయే టేస్ట్ ఉంటది. కట్టెలు కొనుకొద్దామా? ఇంకా వేరే కట్టెలు కదా. నువ్వు లేవా అనే 4 గొడ్డలు ఇత్తేస్తాడు. ఇంకో మేకను ఇక రాత్రి తెచ్చి కట్టేసుకున్నాం ఇవాళ. ఇక మళ్ళీ పొద్దునంటే ఆగమాగం ఆ మందలు మళ్ళీ ఇచ్చి పెడిపోయిన మళ్ళీ పొలాల పొట్టి పోవాలి. అదే రాయమండ్రి దగ్గర మందులు కట్టేసినావా? మందలు కట్టేసినా నిశాన పెట్టినావా? కొమ్ముకు పచ్చ రంగు ఊసిన తిరిగి చెప్తాను ఇది నమ్మతలేదు. కొమ్ముకు పచ్చ రంగు ఊసిన తిరిగి చెప్తాను ఇది నమ్మతలేదు. అవునా శంకరి? ఎర్రోనికి ఏమన్నా తెప్పిస్తానా మందు? ఇక పండుగ అంటే కడుపు కడుపుకుంటే ఇక మన ఒక్కటే ఇల్లు ఉన్నదా? వచ్చిందే తాగుతుంటది కాదు. మందు బాటిల్ కూడా రాత్తి. మంది బాటిల్ రాస్తావా? నాకు గుర్తుంటది. ఆయన ఏం మంది తాగుతాడు, నేనేం మంది తాగుతాడు అని పిస పిస చేయకు. అర్థమవుతుందా? ఇద్దరు వేరు వేరే తాగుతారా? అందరం ఒక్కటే గాని ఇప్పుడు ఇవి వంట సామాన్ అయితే వచ్చినాయి గానీ అన్ని రాసిన. మామ రాత్రి మనం మార్కెట్ పోయి రాక కొత్తిమీర, ఉల్లిగడ్డ, పుదీనా, నిమ్మకాయలు అన్ని తీసుకొద్దాం. విన్నావా? రాత్రే మంచిగా పొట్టేలను గుంజ కట్టేసుకుందాం. ఇక 2 రోజుల ముందు అదే పైసలు ఇచ్చింది గాని ఇక ఇంటికాడ వేసుకొస్తే దానికి మేత వేయాలి. మేత వేయకపోతే మనకు కోసేటోళ్ళం పాపం తాకుతుంది. మళ్ళీ కోసేలు పెడితే రొచ్చు పెడితే అంటే దీనికి అర్థమైతే లేదు. ఇప్పుడు రాత్రి తెచ్చి కట్టెత్తా కదా, ఇక అది ఎన్ని కథలు పడుతుందో నువ్వు చూడు. రాత్రి ఇట్లా తెచ్చి కట్టేలేదు అనుకో, నిన్ను కట్టెత్తా ఏమనుకుంటాను. రాత్రి ఇట్లా తెచ్చి కట్టేలేదు అనుకో, నిన్ను కట్టెత్తా ఏమనుకుంటాను. తెచ్చి కట్టెత్తనే మొత్తం వేసిందిగా 12,500 గట్టికున్నది కూర. అబ్బా ఇక 18 దాకా వెళ్తుంది అన్నాడు. ఇక బోటి తోటి 20 వేసుకోరాదు అంతగానే. ఇంకో బోటి గుడాలలో ఫ్రై చేస్తావా సపరేట్ ఫ్రై చేస్తావా? గుడాలు వేసుకొని గుడాలలో ఫ్రై చేసుకుంటే గుడాలు కూడా రాయాలి కదా ఇలా. గుడాలంటే గుడాలు తయారైన రాసేస్తావా? గుడాలంటే గుడాలు తయారైన రాసేస్తావా? బొబ్బర్లు బొబ్బర్లని రాయి. అబ్బ గుడాలంటే గుడాలని రాస్తుందట. కూర అంటే కూరే రాయి. ఏదో అడుగునా అంటే నువ్వు కూడా ఏం మాట్లాడవా మామా అని పిస పిస చేస్తావు. నేనేం మాట్లాడి ఉంటది మిగతా కూడా పురుషు లెక్క పెడితే వేరే వాళ్ళు తింటారు. ఆ 2 వెనక సప్పలు ఉంటాయి కదా, అది దాత్త అయిపోయాయి. దాద్దామా లేకపోతే దగ్గరకి అనుకుందామా? చెప్పురి ఏమంటే నువ్వు సప్పుడు ఎత్తలు ఇంటికి పెద్దదాని నువ్వు ఇస్తాంటే నాకు కూడా ఉన్నది కానీ అంత కూర సరిపోతుంది అందరికని. ఇంటికి 2 మేకలు కోస్తారు, ఎవ్వరైనా రారు. మనం తీసైతే తొంట్లు కోసుకొని పసుపు కారం రాసి ఫ్రిడ్జ్ లో పెట్టామనుకో తెల్లారైనా వండుకోవచ్చు. కూర అంటే ఇప్పుడు ఎండాకాలం అన్ని దగ్గరకండి పులుసులు పెడితే తెల్లారి వరకు బుట్ట ఎక్కుతుంది. ఏమంటే మామ నేను చెప్తే దీనికి కోపం వస్తుంది. ఓ నలమొక్క పూట పండుగ చేసినప్పుడు దాచుకొని తింటవారా, అచ్చినోళ్ళకి పెట్టవారంటే అయ్యో మనం ఒక్కలమే కొత్తాను, మనం ఫంక్షన్ చేసుకుంటున్నాం అంటే అందరు వస్తారంటే అది వేరు. ఇంటికి 2-3 మేకలు కొత్తారే, ఇంటికి 2-3 మేకలు కొత్తారే. అరే అట్లా అది వేరు ఇది వేరు ఫంక్షన్ కదా. అప్పుడు ఫంక్షన్ మనం అందం అనుకుందాం. వేరే అప్పటిదప్పుడు ఉన్నాడు కానీ ఎర్రమా ఆయన బొత్తు మీద 4 పెట్టు పెడితే గిన్నె ముక్కలు అయితే పోయి వినేయచ్చు. ఇంకా కడుపులు ఏం పడలే కదా మామకు. అందుకే అత్తే అంతే అంట అది పడ్డ కరే శంకరి అని అంటాడు, కరే శంకరి అని అంటాడు. అర్థమవుతుందా? ఇంకో మిరియాలు రాయి. దాల్చిన చెక్క, లవంగాలు, ఎలాచి, ఇంకా బిర్యానీ ఆకులు. ఇగో వంట అండితే 4 వడలకు వాసన రావండి. బండ్రపూ రాయి అంటే అలా వేరే ఉంటది వాసన వస్తుంది. 4 వాడలకి ఏ వాడకు పోయినా మాకపోతుల వాసన వస్తుంది. ఎందుకంటే ఊరోళ్ళు అందరు చెప్తారు కానీ మనకి కొంచెం వేరే వాసన వస్తుంది. అంటే ఇది శంకర్ గారి కూర అని తెలుస్తుందా? కూర ఎర్రమావ బండ్రపూ అంటారు దాన్ని. ఏంది ఏం పువ్వు? బండ్రపూ మళ్ళీ దాకా ముందుకే 4 నిమిషాలేదు కదా మావా. అయ్యో ఈయనతో ఎప్పుడు మంచి పేరు రావాలని చెప్తే నువ్వు కారంటే పడుతుంది. అయ్యో చూస్తగానే ఫీల్ అవుతాడు అక్క. నేనేమన్నా ఏదో నవ్వుకుంటున్నా. ఎప్పుడు వినలేదు నేను, ఇప్పుడే వింటాను నేను సుధా.
దానికి వంట చేస్తుందంటే ఇక్కడ ఎర్రోడు ఎన్ని వంటలు చేసిండ్రు వాళ్ళు గడ్డ తెల్లబడ్డది. గడ్డం తెల్లబట్టేది మళ్ళీ కైన పడుతుంది ఆదివారం వస్తే అంగేసుకుంటావు కానీ అది వంటలు చేసిందంటే వంటలకు సామాన్ చెప్తుంది. అది దానికేడా సాధన అయితే దాన్ని అదే అనుకోదా అదే నువ్వు లీటర్ లేమంటే గింత తెచ్చింది కదా. అప్పు అది పీసుడిది పోంగా ఎవరికి ఇచ్చిపోతుందో ఏం పోతుందో నాకేం అర్థమైతలేదు. తాగినావా అని అట్లనే ఉంచిన కూలింగ్ పోతుంది. మా తాగినా గానీ ఇవి సరిపోతాయా సామాన్లు? సరిపోతాయి. ఇంకేంది మామ ఇంకా చూడు అన్ని రాసిన కొత్తిమీర బియ్యం అవన్నీ బాస్మతి బియ్యం అంటారు. 20 మంది కానీ ఉండని 20 మందిని పిలిచినాం. 20 మంది వస్తారా అసలు? చూద్దాం 20 మంది కాదే పిలిచింది 50 మంది. 50 మంది 20 మందికే లెక్కెత్తాను. 20 కిలో అంటే మనిషి కిలో కూర తింటారానే. అవునా శంకరి? మరి వాళ్ళందరూ వస్తే ఏం చేస్తావు? పిలువాలే పిలుచుడు మన పద్ధతి అక్క. మధ్యలోకి వెళ్ళి ఎందుకు లెక్క వేసుకుంటున్నావు? వాళ్ళందరూ వచ్చినాక నువ్వేం చేస్తావు? వాళ్ళు చెప్తానే ముచ్చట ఇవ్వాలి రారు ఫోన్లు అన్నారు. అరే మాట వరుస ఇప్పుడు నాకు ఫోన్ చేసిర్రు నేను యాటను మొత్తాను నేను రానంటావా అత్తమని అంటావు ఏమంటావే? నీకెంత మంది చేసిరే? దాంతో పాటు నాకు 10 మంది చేసి మరి అత్తమని అనుడా కానీ ఊళ్ళో పొత్తులేనా బయటలో మనకేమైనా పిలిచిన వాళ్ళని ఏ మనం మనకే వాళ్ళకే మన తప్పులు మనకే అన్ని మనకే ఇక సపరేట్ పెట్టించుకున్నా. అంటే అందరితోటి మన పొత్తు కూడా వస్తుంది కానీ దేన్ని దానికి గట్ల పొత్తులనే ఉంటది సపరేట్ ఉంటది. పొత్తుల కుప్ప కూడా వస్తుంది కదా. అది రాదా పైసలు కడితే మనిషికి 1600 కట్టినాం. అది కుప్పే ఉంటది. ఇంకేం చేస్తాం చెప్పు? ఆయన ఊక అందరి ఇట్లా మటం కాబట్టి ఎవ్వరు రారు. వాళ్ళ చుట్టాలు వాళ్ళ కథ ఇవ్వలేం చేయ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఒకరు పిలుచుకున్నారు అన్నట్టు అర్థమైతే చెప్పు. అన్ని చెప్పేసిన నేనైతే చూడు బిడ్డ మర్చిపోయిందా? ఎందుకైనా మంచి ఒక 2 కిలోల కరాని ప్యాకెట్ రాయి. కారం కూరలో మంచిగా ఉంటది. కారమా సరిపోయారు. మొన్న పసుపు పట్టించుకొచ్చిన కదా అల్లం వెళ్ళిపోయా ఎట్లా రాసినాం. ఇక సాయంత్రం పోయి ఆయన మేకను తీసుకొచ్చి కట్టేసిన అనుకో పొద్దున్నే ఇంకో ఎగ్లి వరంగానే లేవాలి ముట్టించుకొని కూర కొట్టి రెడీ ఉంచుకోవాలి. అర్థమైతుందా? ఇగో ఎర్రోడా మందు దాగి నువ్వు గాయ చేయకు. నేను గాయ ఎందుకు చేస్తున్నా చక్క గాయ చేస్తే గద్దలకేనానే ఏది ఫంక్షన్ పూట గా మాటలేంది అట్లా అనకు. అబ్బో నీ బిడ్డకు రేషం బాగానే ఉడుచుకొస్తుంది నిన్నంటే మంచి కదా. అయితే నీ సామాన్ అంతా రాసినావు కదా. ఇగో చూడు ఇక అన్ని రాసిన. ఇంకేం కావాలి? మొత్తానికైతే అన్ని వచ్చినాయి సామాన్లు. సరే పోదాంపా. ఒక మేక ఒకటే రావాలి. సరే గాని మేక సామాన్లు తెచ్చినాక తెస్తావా? ఎప్పుడు తెస్తావు? ఈ మేక గుప్పుడు ఎందుకే రాత్రి తెచ్చి కట్టేద్దాం. ఈ సామాన్ అయితే పట్టుకొద్దాం పామా. మామ అవుగానే అల్లుడు సామాన్ కొనక ముందు ఒక 90 తాగిరా. 90 ఏంది మామ? కోటరు తాగిపిస్తా కానీ నీకు ఒక ముచ్చట చెప్పాను. ఏంటిది అది? గట్టి చెప్తా. ఏమో చెప్తా అంటే ఏం ముచ్చటది? చెప్తా కానీ కూర్చో మామ. ఏం లేదే చెప్పాలంటే భయం అనిపిస్తాను. ఏం భయం రా మామకు చెప్తాను చెప్పు. ఇగో ఏం లేదే మామ నీ బిడ్డ పొటేలుకు పైసలు ఇచ్చి రాపో అన్నది. ఇద్దామని పోయినా తొవ్వల ప్యాక్ ఆట ఆడుతుంటే ఆడిన్నే మొత్తం పోయినాయి. నీ అబ్బా అది పొటేలు ఉండను అనుకుంటాను. ఇప్పుడు ఏం చేయాలనో ఏం అర్థమైతలేదే. ఓ బాడక మందల కట్టేసిన కొండంటివి కదరా. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేయకనే నువ్వేమన్నా చేస్తామని నిన్ను పిలిపించింది. కోటలు తాగుతూ నాకు ఉపాయం రాదురా. హాఫ్ తాగుతూనే ఉపాయం వస్తుంది. సామాన్ ఎట్లా రాసిచ్చారు కదా. నేను ఆ సామాన్ తీసుకుని ఇంటికి పోతా. నా వెనక నువ్వురా. ఇవి నీకు ఉపాయం చెప్తా పడు. ఉపాయమా? ఏం ఉపాయమే? సొవిటి వాటరా చెప్తా. అబ్బా నాపకాళ్ళ మామ చూస్తే పొట్టిగానే ఉంటావు గాని నీకు పుట్టడు బుద్ధులే. అబ్బా నీకొచ్చిన పాన్లు ఎవ్వరవు రావు. సరేనా? సరే 10 మంది ఎత్తుపా. అబ్బా దేవుళ్ళకి లెక్క కాపాడావు. ఇంకా హైదరాబాద్ వాళ్ళని పిలిచినావా అని? అంత దూరం ఏం చెప్పాలని చెప్పలేసినావా? ఇక అయ్యో మరి గోదావరి కని వాళ్ళని పిలిచినావా? ఈ మనిషి పిలుస్తా అన్నాడు వాళ్ళను. మరి పిలిచిండో లేదో అందరు నాయనకే అప్ప చెప్పినాయి. అక్క ఇగో మీరు రాసిచ్చిన సామాన్ అన్ని తెచ్చిన ఇటు చిన్న బాపు ఇగో. అబ్బా అన్ని సామాన్లు వచ్చినాయి కదా.
ఒక్కటి కూడా మర్చిపోకుండా తెచ్చినావు కదా మీరు రాసిన ఒక్కటి కూడా మర్చిపోకుండా అన్ని తెచ్చిన. ఉమ్. ఆగో ఈ మనిషి ఎటువైనా చిన్న బాపు మందకాడికి పోయిండే మాకెందేను పొద్దున్నే కోసుడు కదా. చిన్నవా నువ్వు బియ్యం ఎడుదుపా నేను మసాలాలు వాడతా చిన్న బాపు ఆ సజ్జ మీద గంజులు ఉన్నాయి అవి తీసి కడుగు పా. బాయ్ చిన్నవ్వ. అయ్యో 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 నేనేం చేయాలి దేవుడా, నేనేం చేయాలి రాముడా, గిట్ట అవుతుంది అనుకోలే దేవుడా, గిట్ట పోతుంది అనుకోలే దేవుడా, అయ్యో నాకే కావట దేవుడా, అయ్యో అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో ఏమైంది కట్లెడతాను మేకేం తెస్తున్నాను మందలమే నాయన, మా మేకేది నా పొట్టలేదంటే తప్పించుకొని పోయిందని అంటే తప్పించుకొని పోయిందని అంటే నీకు అందుకే చెప్పిందా ఇంటికి తీసుకొచ్చి కట్టేయని అయ్యో నమ్మకం ఉన్నాడు కదా తెత్తడు కావచ్చు అని నేను అనుకుంటే గిట్ల చేస్తాడని నేనేమనుకున్నానే, నువ్వు 2 రోజులు అంటావు 4 రోజులు అయినా రాలే, ఎన్ని రోజులు కాపాడే అది తప్పుకొని పోయింది అని అన్నాడు. రేపే పండుగ ఇప్పుడు ఏం చేసుడే ఏం చేసుడే. అందుకే చెప్పిన ఇంటికి తీసుకురా అని ఏమైంది ఏమైందిరా శంకర్ ఏమైంది? చెప్పండి మందర బాగా తెస్తారని పోతే తప్పించుకొని పోయిందట, తిరిగి తిరిగి వచ్చిన ఏడలేదే, నా పైసలు నాకు వేరే కాడ తెస్తా అంటే గట్లు ఉండదు, నువ్వు 2 రోజులకు వస్తాను 4 రోజులు అయినా రాలే, నేనేం చేయాలంట అండి అయ్యో, నేనేం చేయాలంట అండి అయ్యో. అయ్యో ఇప్పుడు ఏం చేద్దామే రేపే కదా కోసుడు చుట్టాలు అందరు వస్తారు ఇజ్జత పోతుంది కోయకుంటే ఇప్పుడు పైసలు కూడా లేకపోయాయి అంతగానం ఇప్పుడేం చెప్తాను అంటున్నది బిడ్డ, అప్పో సప్పో చేసి పండుగ తీసుకోవాలి, పోయిన దానికి వాడేం చెప్తాను. సడన్ గా అప్పెవరు ఇస్తారే మామ, ఇప్పటిది ఇప్పుడు నేనేం చేయాలి, ఏం చేద్దామే. నేనేమంటావు అక్కడ ఎందుకు ఎట్టాచ్చినావు మేకను అయ్యో ఇంకేం జగనన్న లెక్క ఎడతాను. అయ్యో ఇంకేం జగనన్న లెక్క ఎడతాను. అయ్యో 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 కానీ దాని పైసలు ఏడో కాడ తెడిచినట్టుగా పోయిందని నువ్వేం బాధపడతావురా శంకరి, వాళ్ళ నీళ్ళని ఏం అడుగుతావు? నేను ఇత్తతి డబ్బులు పండుగ చేసుకుందు గాని, నేను ఇత్తతి డబ్బులు పండుగ చేసుకుందు గాని. ఏందైనా చెక్క నువ్వు ఇస్తావా? ఏంద్రో గమ్మతిగా అడుగుతున్నావు, అది నా బిడ్డనేనా నా అల్లుడేనా, నేనెందుకు ఇయ్యను? నువ్వు ఇస్తానుడేమో గాని నా పానం గిర్రు అన్నదే. ఒరే ఎర్రోడా, కాపేయం చేసే కాడ కాపేయం చేస్తా, ఇట్లాంటి టైంలో మాగిస్తా. ఏందే నువ్వు ఇస్తావా నిజంగానా? రవలి నువ్వు పోయి మసాలా పట్టుకో, నేను పోయి పైసలు తీసుకొచ్చి ఇస్తా, వీళ్ళు మేకని తీసుకొస్తారు ఇద్దరు పోయి. సరే తీసినావా అన్ని గిట్లనే ఎత్తావు ఇప్పుడు చిన్నవి వేయకుంటే ఎట్లావు ఏ ఇత్తదే నాకు తెలియదా, చెప్పవే. అబ్బా మామ మంచి ఐడి ఇచ్చినవే. అరే ఆపే తాగిచ్చినావు, మంచి ప్లాన్ చెప్పినందుకు ఫుల్ తాగేవారా? నీ అవ్వ పుల్లేంది 2 పుల్లు బాటిల్ తాగుతుప్పా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. నాకు మిస్ పెట్టినావు. బాయ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్, పైసలు ఇస్తానా?